ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు, నిజంగా మనం గెలుస్తామంటావా? అలాంటేమిటి పెద్దమ్మా? ప్రచారంలో బావ ఎన్ని ఫ్రీగా ఇస్తామని హామీలు ప్రకటించాడు. నువ్వెన్ని తాంబూలాలు సమర్పించావు? తీసుకున్న వాళ్ళు వేయకుండా ఉంటారా? జనాల్ని నమ్మడానికి లేదురా. నమ్మితే గుడ్డెద్దు చేలో పడ్డట్టే. ఒకళ్ళకే గుద్దు పడేస్తారు. నమ్మలేదా, అపోజిషన్ వాళ్ళకి గుద్దేస్తారు. ఆ డౌట్ ఉంటే మన ఓట్లేదో మనమే గుద్దేసుకుంటే పోద్ది కదత్తా. మనం ఆల్రెడీ ఓట్లు వేసాం కదా బావా. మిగతా వాళ్ళ ఓట్లు కూడా మనమే వేద్దామనరా. దాన్నే రిగ్గింగ్ అంటారు. అది కుదురుతుందంటావా అల్లుడు? లోపల ఏజెంట్గా పెట్టింది మనోణ్ణే. క్రాంతి ఇక్కడే ఉంది బావా. లోపల జరిగేది బయట తెలిసే లోపే పని ముగించేద్దన్రా. అంతగా గొడవ చేస్తే లోపలున్న మనోళ్ళు ఏదో ఒక హడావిడి చేసి గందరగోళం చేస్తారు. పద చెప్తాను, నువ్వుండత్తా. ఉహుం. ఎరా, ఎవరెవరు రాలేదో వాళ్ళ పేర్లు చెప్పి స్లిప్పులు రెడీ చేసుంచు. అలాగే సార్. ఏంటి క్రాంతి, ఈ తొట్టి గ్యాంగ్ ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు? జనాల మైండ్ సెట్ అర్థమైపోయి ఉంటుంది కదా, అందుకే దుకాణం సర్దేస్తున్నట్టున్నారు. రజియా బేగం. ఓకే సార్. ఏంటమ్మా పేరు కనిపించట్లేదు, ఫోటో కనిపించట్లేదు? నాది పేరు ఫాతిమా. 10 ఏళ్ల క్రితం ఆధార్ కార్డులో అట్లనే ఉంటది. పేరు ఫాతిమా 9259. లేదు సార్. ఈ పేరు మీద అసలు ఈ వార్డులోనే లేదు సార్. ఏ ఇవ్వరా. తప్పుకో. ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదు, రిగ్గింగ్ అంటారు. నోరెత్తామంటే పొడి చేస్తాను. మూసుకుని నుంచోండి. మాట్లాడితే చస్తారు, అర్థమైందా? కావాలంటే ఓటుకి నోటు తీసుకోండి. నోరెత్తారంటే అంతే సంగతులు. అల్లుడు, నువ్వు గాని తరబామర్ది పట్టుకో పెద్దమ్మా. పండి పండి, వెళ్ళిపోండి. నడవాలి తొందరగా. వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏమిందండి? లోపల బాబ్జీ వాళ్ళ ఆఫీసర్ని జనాల్ని బెదిరించి రిగ్గింగ్ చేస్తున్నారు. అవునా? అవునమ్మా. రే గుద్దండి. దీన్ని ఆపండి రా.
రే చూస్తారేంట్రా తను పట్టుకోండి. కంటెస్టెంట్ అయ్యుండి రిగ్గింగ్ చేస్తున్నారు సార్. వీళ్ళని అరెస్ట్ చేయండి. అవును సార్, టేక్ హిమ్ టు కస్టడీ. సిస్టర్ చెప్పండి. ఇక్కడ మార్చరీ ఎక్కడ? మార్చరీ బయటికి వెళ్ళి రైట్కి వెళ్ళండి, అక్కడ ఉంటుంది. థ్యాంక్స్. రేయ్, నిన్నేమైనా కోట్లు అడిగానా? కోటీశ్వరుడు శవం అడిగానా? 50,000 కదరా. నా రెండో పెళ్ళ మూడో చెల్లికి చైన్ కావాలి బావా అని ఓ ప్రాణం తోడేస్తుందిరా. చెటి ఎట్టా కడతానా? ఏదో ఒక ఉపద్రవం వచ్చి ఓ 100 మంది సత్తే శవానికి 1000 రూపాయలు చొప్పున కాపలా కాసి మరీ లచ్చొస్తదిరా. ఇచ్చేత్తా. అక్క, వీడికి డబ్బులు అవసరం అనుకుంటే. మరీ మంచిది, పదండి. ఇదిగో బాబు. నా పేరు బాబు కాదు, బేతాల్ రాజు. ఇంతకీ ఆడ మగ పెద్ద చిన్న ఏ శవం మీదే? సూపరింటెండెంట్ గారి దగ్గర నుంచి కాగితం తెచ్చారా? మా తాలూకా శవం ఏది లోపల లేదు రాజుగారు. మరెందుకు ఇక్కడికి వచ్చారు? లోపల శవాలకే గాని బతికున్న వాళ్ళకి చోట్లేదమ్మా. వెళ్ళండి వెళ్ళండి. అది కాదు, మాకో శవం కావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.